ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని మనందరం నేర్చుకుందాం. ఆయన యొక్క విలువైన జ్ఞాన సంగతులు మన సొంతం చేసుకుందాం. ప్రభు యొక్క మాట మనల్ని బ్రతికించేది, మనల్ని బలపరిచేది. ఆయన కృపచేత, ఆయన కనికరము చేత మనం నడిపించబడుతూ సమృద్ధికరమైన నిత్యజీవ వాతావరణంలో నిలిచి ఉండేట్టుగా మన అనుదిన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ సభలు మనందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చి తండ్రి చాగల్లు ప్రాంతంలో, తండ్రి దూరదేశంలో ఉంటున్నటువంటి మీ కుమార్తె ద్వారా, ఆమెకు మీరు అనుగ్రహించిన ప్రేరణ ద్వారా ఈ సభ నిర్వహించబడటానికి మీరు చూపిన కృప విలువైనది, ఘనమైనది. అనేక మంది పిల్లలు మీ సత్యమును గ్రహించుటకు వారి హృదయ ద్వారాలు తెరవండి. మీరిచ్చే జ్ఞానము, మీరిచ్చే వివేకము వారి హృదయాలలో 30 60 100 ఫలించినట్లు సహాయం దయచేయండి. మీ దీనదాసునిగా మీ ఆత్మాభిషేకముతో నింపి తండ్రి, మీ పిల్లలకు సరి అయిన సంగతులు సరిగా విభజించి ఉపదేశించటానికి గాను సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, చాలా ఆలోచనాత్మకమైన అంశంతో ఈ సభలు ఇక్కడ జరుగుతున్నాయి. మనిషి జీవితంలో జననం, మరణం, మధ్యలో జీవనం చాలా ప్రాముఖ్యం. అసలు మనకి ఉనికి ఏర్పడుతుంది అంటే ఆ ఉనికి ఏర్పడడానికి గల ప్రధాన కారణం మన జననం. జననం ఎంత చిత్రమైనది అంటే, ఎంత విచిత్రమైనది అంటే, మనం అనేవాళ్ళం ఒకళ్ళు ఉన్నామని కంటున్న అమ్మకి తెలీదు, కంటున్న నాన్నకు కూడా తెలీదు. అసలు నువ్వు అనే ఒక మనిషివి ఈ భూమి మీదకు రాబోతున్నావని వస్తున్న నీకు కూడా తెలియదు. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఏమ రైట్? 100% రైట్. చూడండి, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు. వాళ్ళిద్దరూ 1 సంవత్సరంలో బిడ్డను కనబోతున్నారు. 1 సంవత్సరంలో అంటే బిడ్డ వాళ్ళ ఒడిలోనికి చేరే సమయానికి 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం తర్వాతే ఆ బిడ్డ వీళ్ళకి పరిచయం. ఆ బిడ్డ ఉనికిలోనికి వచ్చిన తర్వాతే ఆ బిడ్డ ఉంది అన్న సంగతి వీళ్ళకి పరిచయం. ఆ బిడ్డ ఉనికిలోనికి రానంత వరకు ఆ బిడ్డ ఉందన్న సంగతి తల్లిదండ్రులకు కానీ, ప్రపంచానికి కానీ ఎవ్వరికి తెలియదు. అలా అని ఆ పుట్టబోతున్న బిడ్డకేమైనా తన గురించి నేను పుట్టబోతున్నానన్న సంగతి తెలుసా అంటే అది కూడా ఆ బిడ్డకు కూడా తెలీదు. ఇంత విచిత్రమైనది మానవ జన్మ. ఇంత విచిత్రంగా ఉంటుంది మానవ జన్మ. వచ్చాక తెలిసింది మనకి. ఇక్కడికి వచ్చాక అర్థమైంది, నేను మనిషిని, పుట్టాను, ఇక్కడ బ్రతుకుతున్నాను. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాకనే. రాకముందు అసలు నీకంటూ ఏ స్థానాన్ని దేవుడిచ్చాడో, నువ్వంటూ అసలు ఒకరు ఉన్నారనే విషయం కూడా అదొక మర్మంగా ఉంది, రహస్యంగా ఉంది. అవునా కాదా? అదొక మర్మమే, అదొక రహస్యమే. అలాంటి ఒక రహస్యంలో నుండి, అలాంటి ఒక మర్మంలో నుండి అద్భుతమైన వ్యక్తిని ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడు దేవుడు. మీ అందరికీ తెలుసు, ఆదాము మొదటి మానవుడు అన్న సంగతి. చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మనందరికీ అలవాటు, ముందు ఆదికాండం చదువుతాం. కొత్త నిబంధనలో ముందు మత్తయి సువార్త చదువుతాం. ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మీద ఉన్నంత పట్టు మిగిలిన అధ్యాయాల మీద ఎవ్వరికి ఉండదు, క్రైస్తవులకి ముఖ్యంగా. అలాగే ఆదికాండం మొదటి అధ్యాయం మీద ఉన్నంత పట్టు మిగిలిన పాత నిబంధన పుస్తకాల మీద క్రైస్తవులకి ఉండదు. దానికి గల ప్రధానమైన కారణం పరిశుద్ధాత్మని నడిపింపు కాదు. దానికి గల ప్రధానమైన కారణం బైబిల్ తెరవగానే కనబడేది ఏంటి?
ఆదికాండం. అక్కడ చదవడం ప్రారంభించి అక్కడే ముగించేస్తారు. అంటే తీక్షణంగా ఒక నిర్ణయం తీసుకుని ఏ కొత్త సంవత్సరానికో మొదలు పెట్టాలి, ముగించాలని ఏదో అనుకొని పాలు పొంగినట్టుగా పొంగి మళ్ళీ వెంటనే ఏమైపోతారు, 2 అధ్యాయాలు చదివాక చల్లారిపోతుంటారు అన్నమాట. అలాగా కొత్త నిబంధన మొదలుపెట్టిన వాళ్ళు, పాత నిబంధన మొదలుపెట్టిన వాళ్ళు ఆరంభ శౌరత్వం అంటారు దాన్ని. ఈ ఆరంభ శౌరత్వంలో మొదలుపెట్టి తర్వాత దాన్ని మర్చిపోతుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ఆదికాండం ప్రారంభ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోద్ది మొట్టమొదటి మానవుడు ఎవరు, ఆదాము అని. ఆదాముకు ఉనికి లేనప్పుడు దేవుడు ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతి ఉనికిలోకి వచ్చిన చాలా సంవత్సరాలకు కానీ ఆదాము అనే వ్యక్తి ఉనికిలోనికి రాలేదు. ఆదాము రావడానికి ముందే ఆకాశం ఉంది, భూమి ఉంది, సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నాయి. అలాగే భూమి మీద చెట్లు, చేమలు, సముద్రాలు, జంతువులు, రకరకాల పక్షులు, జలచరాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న చాలా సంవత్సరాలకి, అవన్నీ సృష్టింపబడిన చాలా కాలానికి ఆదాము రంగప్రవేశం జరిగింది. అంతవరకు ఆదాము అనేవాడు ఈ భూమి మీదకి రాలేదు. అంటే ఇవన్నీ దేవుడు ఉనికిలోకి తీసుకొచ్చాక ఆదామును ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే, ఆదాము దేవుని ఆలోచనల్లో అప్పటికే ఉన్నాడు. నేను మరలా చెప్తున్నా, దేవుని ఆలోచనల్లో లేనిదేది దృశ్య రూపాన్ని సంతరించుకోదు. అర్థమైందా? దేవుని ఆలోచనల్లో ఉంటేనే దానికి ఒక దృశ్య రూపం వస్తుంది. అంతెందుకు, ఈ కళ్యాణ మండపాన్ని ఇలా డిజైన్ చేయాలని, ఇలా కట్టాలని ఎవరు అనుకుని ఉంటారు? కట్టిన ఆయన అనుకుంటాడు కదా. కట్టిన ఆయన అనుకుంటే ఇలా రాదు. కట్టిన ఆయన అనుకొని ఏం చేస్తాడో తెలుసా? ఒక ఇంజనీర్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇంజనీర్కి అప్పగిస్తాడు. బాబు, నాకు ఇంత స్థలం ఉంది, ఇక్కడ ఒక కళ్యాణ మండపం కడదాం అనుకుంటున్నాను, సో దీనికి సంబంధించి ఒక ప్లాన్ సిద్ధం చేసి ఇవ్వు అని ఎవరికి ఇస్తారు? ఒక ఇంజనీర్కి ఇస్తారు. అప్పుడు ఇంజనీర్ మనసులో ఒక ప్లాన్ ఉంటుంది, దాన్ని పేపర్ మీదకి తీసుకొస్తాడు. అది అతని మనసులో మొదట పుట్టింది. అలా అతని మనసులో పుట్టినటువంటి ఆ ప్లాన్ తర్వాత ఇదిగో ఇలా దృశ్య రూపం దాల్చింది. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా ఈ సృష్టిని చెయ్యాలి అని మనసులో అనుకోవడం, మానవుణ్ణి నిర్మించాలని తన ఆలోచనల్లో మానవుణ్ణి ఉంచుకోవడం, ఈ రీతిగా ఆయన ఆలోచనల్లో ఉన్నవన్నీ దృశ్య రూపం దాల్చాయి. ఆయన ఆలోచనల్లో ఉన్నవన్నీ బయటకు వచ్చాయి. అందుకే దేవుడు అదృశ్యమైన స్థితిలో నుండి దృశ్యమైన వాటిని తీసుకొచ్చాడు. కనిపించని వాటిలో నుండి కనిపించే వాటిని దేవుడు తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క పరిపూర్ణత, అది ఆయనకున్న పవర్. అది ఆ పవర్లో నుండి ఇదిగో ఇప్పుడు మనం కనబడుతున్న దృశ్యమైనవన్నీ బయటకు వచ్చాయి, మన కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. ఇందులో దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషికి ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం మీరు అనుకోవచ్చు, పాపం చేయకముందు సుదీర్ఘమైన ఆయుష్కాలం ఉంది, పాపం చేసిన తర్వాత దానికి ఎత్తిరించేశాడు అని. అలా ఏం కాదు. దేవుడు మొదటి మానవులకు 1000 సంవత్సరాలు దాదాపుగా ఇవ్వాలనుకున్నాడు. ఆయన అనుకున్నది ఇచ్చాడు. 1000 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఆ తర్వాత పాపం చేశారు వాళ్ళు. పాపం చేశాక కూడా చాలా మందికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? దాదాపు అదే 1000 సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఆదాము పిల్లలు చాలామంది ఆదాము కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అందులో మెతూషెల టాప్లో ఉంటాడు. అంటే ఆదాము గర్భం నుంచి వచ్చిన ఆదాము కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు కదా, రైట్. ఆ తర్వాత ఇంకా చాలామంది ఆదాము గర్భవాసంలో నుండి వచ్చారు ఆది మానవులు. వాళ్ళు దాదాపు 1000 రీచ్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా క్రమేపీ రీచ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 100 ఇయర్స్ అనుకుంటున్నాం. జపాన్లో అనుకుంటా 30% వృద్ధులు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు 120 ఇయర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు జపాన్లో ఉన్నారు. మన ఇండియాలో కూడా 96, 97, 100, 102 ఇలా ఉన్నాయి నంబర్స్. అంటే ఆయుష్కాలం అనేది పరిమితి గలది. మానవుని ఆయుష్కాలానికి ఏముంది?
పరిమితి ఉంది. ఈ పరిమితి దైవ నియమం వల్ల వచ్చింది, దైవ నియమం. అందుకే మీ అందరూ చాలాసార్లు చదువుకున్నటువంటి ఒక మాట, ఈ జననానికి సంబంధించి మీకు బాగా విషయం అర్థమైతే ఇక్కడ ఏమంటాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి అన్నాడు. ఆ కిందనే నియమింపబడిన దినములు అనే పద ప్రయోగం చేయబడింది. నియమింపబడిన దినములు. ఆ పుట్నోట్లో చూడండి, లేక ఒకటైనను కాక మునుపే అని చిన్న అక్షరాలతో మూల భాషలో ఏముందో రాస్తున్నాడు అక్కడ. ఒకటైనను కాక మునుపే నా అవయవాలు దినదినము నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఒకటైనను కాక మునుపే అంటే అర్థం, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే, నాకు నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే అనే అర్థం అక్కడ గోచరిస్తోంది. నియమింపబడిన దినాలు ఎప్పటి నుండి నియమింపబడుతున్నాయి అని అంటే, భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి కాదు, భూమి మీదకు రాకముందే నియమింపబడుతున్నాయి. ఈ కొలతలు లెక్కలు మీరు చూస్తే ఎక్కడి సందర్భాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను ఏమై ఉండగా, నేను ఏమై ఉండగా. అసలు మీరు అందరూ ఆలోచన చేయండి, పిండమునకు అంత విలువ ఉంటుందా? పిండమునకు విలువ ఉంటుందా? ఉనికి ఉంటుందా అసలు మనుషుల మధ్యలో ఒక పిండమునకు గుర్తింపు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ పిండం అనేది ఎక్కడ ఉంటుంది? తల్లి గర్భంలో ఉంటుంది. అందులో ఒకటైనను కాక మునుపే అన్నాడంటే పిండం యొక్క తొలిదినం, ఆ అండం పిండంగా మారినటువంటి తొలిదినాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే మొదటి రోజు. ఈ మొదటి రోజు ఏది, ఎప్పుడు, ఆ స్థితి ఏమిటి, ఆ లోపల ఏం జరుగుతోంది అమ్మకి తెలీదు, నాన్నకి తెలీదు, డాక్టర్కి కూడా తెలీదు, ఎవరికి తెలీదు. మొదటి రోజు డాక్టర్కి కూడా తెలీదు, స్కానింగ్ చేసినా కూడా తెలీదు. మొదటి రోజు పిండం ఏర్పడుతున్న మొదటి దినాన్ని గుర్తించాలంటే అది డాక్టర్లకి సాధ్యం కాదు, అమ్మకి సాధ్యం కాదు, నాన్నకి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఆ మొదటి రోజు గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ మొదటి రోజు గురించి, నేను పిండమునై ఉండగా అంటే ఆ మొదటి దినాన్నే నీ కన్నులు నన్ను చూశాయి, అక్కడి నుంచి నా దినముల లెక్క ప్రారంభమయ్యింది అని చెప్తున్నాడు. అది మన జననం. మన జననం ఎప్పుడు? నీ బర్త్డే ఎప్పుడంటే ఏమని చెప్తాం మనం? నీ బర్త్డే ఎప్పుడంటే ఏమని చెప్తాం? అమ్మ కడుపులో నుండి భూమి మీదకు వచ్చిన రోజు ఏదైతే ఉందో అది మనందరం, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఈ వరల్డ్లోనికి, ఈ వెలుగులోనికి అడుగుపెట్టాం. ఆ చీకటి గర్భంలో నుండి వెలుగులో కనబడడానికి వచ్చాం. ఆ ఏ రోజైతే మనం బయటకు వచ్చామో ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కూడా. అందరం అదే రోజు బర్త్డే చేసుకుంటాం, ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటల్లోని లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీకు దినాలు నియమింపబడ్డాయి. ఆ దినాలు ఎప్పుడు నియమింపబడ్డాయి అంటే, నువ్వు పిండంగా ఉండగానే నియమింపబడ్డాయి. నువ్వు పిండంగా ఉండగానే నియమింపబడ్డాయి. అంటే నీ తల్లి గర్భంలో ఎప్పుడైతే నువ్వు పిండంగా ఉన్నావో, ఆ పిండంగా ఉన్నప్పుడే నీకు దినాలు నియమించబడి అప్పటి నుంచే లెక్క మొదలైంది. అందుకే ఇక్కడ చిత్రమైన మాట ఉంటుంది. ఆ మాట కూడా మీరు చదవండి. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. ఎందులో పుట్టాడంట? రహస్యమందు నేను పుట్టిన నాడు అన్నాడు. నిజమే. ఏ రోజు నీ ఉనికి, మీ మమ్మీ, మీ తల్లిగారి గర్భంలో ఏ రోజు నీ ఉనికి మొదలైందో ఆ రోజు అమ్మ కడుపులో నీ పుట్టుక మొదలైంది. నువ్వు బయటికి రాలేదంతే, కానీ మీ మమ్మీతో పాటు ఎక్కడున్నావు? లోపలే ఉన్నావు. మీ మమ్మీ నువ్వు కలిసి ఉన్నారు. అప్పుడు నువ్వు భోజనం కూడా మొదలు పెట్టేశావు. భోజనం ఎలా మొదలు పెట్టేశావు? బొడ్డు పేగు ద్వారా. అర్థమైందా? మీ మమ్మీ తింటూ ఉండాలి. చూడండి, సాధారణంగా గర్భంతో ఉన్న వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ అవుతుంటుందంట. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అంటారు, బాగా తినమ్మా, బాగా తిను, హితం చేసుకో, ఒకవేళ వామిటింగ్స్ అవుతున్నా కూడా పట్టించుకోకు, ఏదో రూపంలో లోపలికి పంపించి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇద్దరి కోసం తినాలి అంటారు. ఎంతమంది కోసం తినాలి? ఇద్దరి కోసం తినాలా, ఒక్కరి కోసం తినాలా? ఇద్దరి కోసం తినాలి. అంటే ఇద్దరెవరు? ఆల్రెడీ లోపల ఇంకో బేబీ ఉన్నాడు. వచ్చేంత వరకు వచ్చాడు బయటకు వచ్చాడు, పుట్టాడు అంటాం. కానీ ఆల్రెడీ మనకి ఆ బేబీకి అడ్డు అమ్మ ఉదరం మాత్రమే.
లేదా అమ్మ పొట్ట, అంతే మన ఇద్దరికి అడ్డు. ఏది? ఆ బేబీకి బయట ఉన్న మనకి అడ్డు ఏది? కేవలం అమ్మ పొట్ట మాత్రమే అడ్డు. ఆ పొట్ట లోపల బేబీ ఉన్నాడు, పొట్ట బయట మనం ఉన్నాం, బేబీ అయితే ఉన్నాడు. కొంతమంది తంతుంటారు లోపల నుంచి. తంతున్నప్పుడు ఆ పాదాలు తల్లి ఉదరం మీద చేయి పెడితే ఆ పాదాలు తాకిడి మనకు తెలుస్తుంది, తంతు ఉంటే కదా, తెలుస్తుంది కదా. ఆ ప్రెజర్ ఇస్తూ ఉంటారు, కిక్స్ ఇస్తూ ఉంటారు లోపల నుంచి, కిక్స్. ఆ కిక్ మనకి తెలుస్తుంది, చేయి పెట్టిన వాళ్ళకి కిక్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు లోపల నుంచి తనుతున్నాడంటే ఆల్రెడీ లోపల ఉన్నాడు, ఏదో దుప్పటి కప్పుకుని ఉన్నట్టు ఉన్నాడు అంతే. ఆ దుప్పట్లో నుంచి బయటకు వచ్చినట్టు ఆ పొట్టలో నుంచి బయటకు వస్తాడు. పొట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓహో అని మనం అనుకుంటాం అంతే. కానీ అంతకుముందే లోపల నుంచి తనడం మొదలుపెట్టాడుగా. తన్నుతున్నాడు అంటే ఆల్రెడీ ఉనికిలోకి వచ్చేసినట్టేగా. తన్నుతున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఉనికిలోకి వచ్చేసాడు, లోపల కిక్స్ ఉన్నాయి, కిక్స్ ఇస్తున్నాడు లోపల నుంచి. అర్థమైందా మీకు? దీన్నే దేవుడు ప్రస్తావిస్తూ అంటున్నాడు, నీ జననం రహస్యమందు జరిగింది, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్న పదప్రయోగం చేయబడింది. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క భావాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, నీ జననం ఎంత పవిత్రంగా, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా దేవుడు డిజైన్ చేసి నీకంటూ ఒక ఉనికిని కలుగజేసి నిన్ను ఈ లోకానికి పంపించడానికి నీకు ఒక శరీరాన్ని అమర్చి, ఆత్మవైన నీకు ఒక శరీరాన్ని అమర్చి, ఆ శరీరము ఆత్మ కలగలిసిన నిన్ను ఈ లోకానికి మనిషిగా పంపించాడు. అర్థమైందా? దేవుడు వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. అప్పటి నుంచి మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమయ్యాయి. ఊపిరి తీసుకోవటం, ఊపిరి వదలడం అప్పటి నుంచి ప్రారంభమైంది. సరే, మొత్తం మీద ఒక మనిషిగా ఈ భూమి మీద అడుగుపెట్టావు. జననంతో ఒక మనిషిగా ఈ భూమి మీద అడుగు పెట్టావు. నీకంటూ ఒక ఉనికి వచ్చేసింది. అమ్మను గుర్తుపట్టావు, నాన్నను గుర్తుపట్టావు, కుటుంబాన్ని గుర్తుపట్టావు, నీకంటూ ఈ ఒక సమాజం ఉందని గుర్తుపట్టావు, బ్రతకటం మొదలుపెట్టావు. అంటే జననం తర్వాత జీవనం మొదలైంది. జీవిస్తున్నావు. ఈరోజు మనందరం జీవిస్తున్నాం. అసలు జీవించి ఉండడమే గొప్ప వరం మనకి. జీవించటం అనేది గొప్ప వరం. అర్థమైందా? నిజంగా చాలామంది మాకు అవి లేవు ఇవి లేవు అని ఏడుస్తుంటారు. అవి లేవు ఇవి లేవు అనుకునేది ప్రాణం లేని వారి దగ్గర వినబడని మాట. అవి లేవు ఇవి లేవు అని ఎవరి దగ్గర మాత్రమే వినబడద్ది? ప్రాణం ఉన్నవారి దగ్గర మాత్రమే వినబడద్ది. ప్రాణం లేని వారి దగ్గర అవి లేవు ఇవి లేవన్న మాట వినబడద్దా? నాకు బంగారం తక్కువైంది, నాకు ఇల్లు తక్కువైంది, నాకు ఆస్తి తక్కువైంది, నాకు అంతస్తులు తక్కువైనాయి, నాకు ఉద్యోగం తక్కువైంది, నా వ్యాపారం అలాగుంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, నేను ఆ ఉద్యోగం సాధించలేకపోయాను, నేను ఇక్కడే ఎదగలేకపోయాను, ఆ పదవి ఇలా ఏమైనా ఉంటుందా? ప్రాణం లేని వారి దగ్గర ఏమైనా ఉంటాయి ఇలాంటివి? ఉండవు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే ప్రాణం ఉన్నవారి దగ్గరే ఉంటాయి. జీవించి ఉన్నవారి దగ్గర, జీవనంలో ఉన్నవారి దగ్గర ఇవన్నీ ఉంటాయి. కానీ జీవించి లేని వారి దగ్గర జీవిస్తే బాగుండునన్నది ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు. అర్థమైందా? జీవనం లేని వారి దగ్గర వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు జీవం ఉంటే చాలు. ఏముంటే చాలు? జీవం ఉంటే చాలు. జీవం లేనోడికి. జీవం ఉన్నోడికి అన్నీ కావాలి. ఇప్పుడు జీవం పోతే అన్నీ ఉంటాయా పోతాయా? మీరు చెప్పండి. జీవం అంటూ పోతే, జీవం అనేది పోతే మీకున్నవన్నీ ఉంటాయా పోతాయా? మొత్తం పోతాయి. మీకు ఏం ఉండాలన్నా, మీతో ఏం ఉండాలన్నా మీలో ఏముండాలి? జీవం ఉండాలి. ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? ఏది ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు? జీవమే ఇంపార్టెంట్ అంటారా? జీవమే. నిజం చెప్పండి. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఇంకా ఇల్లు లేదని బాధపడుతున్నారా? పెళ్ళి కాలేదని చింతపడుతున్నారా? ఉద్యోగం రాలేదని వేదన పడుతున్నారా? కాళ్ళనొప్పి తగ్గలేదా? కన్నుపోటు తగ్గలేదా?
మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? తల మీద నల్లని వెంట్రుకలు పాపం తెల్లగా మారిపోయాయా? మార్చాలా ఏమైనా? మీ పాదాలకున్న చెప్పులు ఏమైనా అరిగిపోయాయా? ఇవన్నీ మనకి ఎలా కనబడతాయి ఇప్పుడు? అవును అవును అవును, మాకు అవే కావాలి. మాకేం కావాలి? అవే కావాలి, అవే కావాలి, అవే కావాలి. ఇప్పుడు జీవించి ఉన్నావు కదా, జీవించి ఎంతకాలం ఉంటావు అనే ప్రశ్న వస్తే చెప్పండి. ఒక ఆయన్ని ఒక ప్రశ్న అడిగా ఒకరోజు, ఒక తమ్ముడిని. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే ఏమంటావంటే, ఒక 5 కోట్లు ఇస్తే చాలంటానన్నయ్య అన్నాడు. ఎన్ని కోట్లు? సరిపోతారా 5 కోట్లు అన్నాను నేను. అంటే 5 కోట్లు ఉంటే ఇంకా హ్యాపీగా బతికేచ్చు కదన్నయ్య. జీవితం అంతా ఎలాగట? జీవితం అంతా ఎంత ఉంటే సరిపోద్దట? 5 కోట్లు. 5 కోట్లు వచ్చాక ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఒక సంవత్సరం ఆగితే ఏమంటాడు? సరిపోద్దంటాడా? మనిషి మనసు పీతకణం లాంటిది. ఈ పీతకణంలోకి ఎంత వాటర్ వెళ్ళినా అది ఇంకా ఏం చేస్తుంది? పీల్చుకుంటా ఉంటుంది, నిండుతానే ఉంటుంది, నిండుతానే ఉంటుంది, ఎండిపోయిన భూమిలాగా. సో మనిషికి ఎంత వచ్చినా అదేం సరిపోదు. ఎండిపోయిన భూమిలాగా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అడుగుతానే ఉంటాడు. మాట వలసకి అప్పటికి అది కోరిక. అప్పటికి ఎంత? 5 కోట్లు. ఇంకో సంవత్సరం పోతే అది 15 కోట్లు అవ్వచ్చు, 20 కోట్లు అవ్వచ్చు. ఇంకొక 5-10 సంవత్సరాలు పోతే అది 100 కోట్లైనా ఆశ్చర్యపోక్కర్లేదు. మనిషి మనసు అమ్మో అది చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎలా పడితే అలా ఎగురుద్ది. దాన్ని మనం ఆపలేం, పట్టుకోలేం, అంచనా కూడా వేయలేం. అంత చండాలంగా ఉంటుంది మనిషి మనసు. దాన్ని ఎవడ కట్టడి చేసుకుంటాడో వాడు ధన్యుడు. కానీ కట్టడి చేసుకునే వాళ్ళు ఉండరు, వదిలేసే వాళ్ళే ఉంటారు. అర్థమైందా? సో అతను 5 కోట్లు అంటున్నాడు. అప్పుడు వెంటనే అన్నాను, సరే 5 కోట్లతో ఎంతకాలం బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడిగా. 5 కోట్లతో ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు అంటే ఒక 80 ఏళ్ళు అన్నాడు. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు. ఈ పేపర్ మీద ఒక పేపర్ ఇస్తాను నీకు. ఈ పేపర్ మీద ఖచ్చితంగా నేను 80 ఏళ్ళు బ్రతుకుతాను అని రాసి సంతకం పెట్టి ఇవ్వన్నాను. ఇవ్వగలరా? ఖచ్చితంగా నేను 80 ఏళ్ళు బ్రతుకుతాను అని రాసి సంతకం పెట్టి ఇవ్వగలడా? ఇప్పుడు సంతకం పెట్టడానికి పెన్న కదలదు. ఎందుకంటే ఫుల్ డౌటు. ఎంత డౌట్ అంటే 80 ఏళ్ళు మాట పక్కన పెట్టు, ఈ రోజు దాటి రేపు అనే దాంట్లోకి వెళ్ళాలి మనం. ఈ గడి దాటి ఆ గడిలోకి వెళ్ళాలి. 80 ఏళ్ళు గడులు మాట పక్కన పెట్టు. ఒక్క గడి దాటి ఇంకో గడిలోకి వెళ్ళాలంటే, ఒక రోజు దాటి ఇంకో రోజులోకి వెళ్ళాలంటే ఒక రాత్రి దాటాలి. ఒక రాత్రి స్పృహలో లేకుండా నిద్రపోవాలి. ఆ స్పృహలో లేకుండా నిద్రపోయి లేవాలి. ఏంటది? నిద్రపోయి లేవాలి అంటే మళ్ళీ స్పృహలోనికి రావాలి. నువ్వు నిద్రలో ఉండగా ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో నీకేమీ తెలియదు. నువ్వు నిద్రలో ఉండగా నీ చుట్టూతా ఏం జరుగుతుందో నీకేమీ తెలీదు. నిద్రలోకి వెళ్ళడం మన చేతుల్లో ఉంది కానీ చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి. నిద్రలోకి వెళ్ళడం మన చేతుల్లో ఉంది కానీ నిద్రలో నుంచి బయటికి రావడం మన చేతుల్లో లేదు. అలాంటిది నువ్వు ఎంత అడుగుతున్నావు? 5 కోట్లు. ఎన్ని సంవత్సరాలకి? 80 సంవత్సరాలకి. నేనేం అడుగుతున్నాను? 80 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతామని సంతకం పెట్టి పేపర్ మీద రాసి అంటున్నాను. దానికి నీకు ధైర్యం సరిపోతుందా? సరిపోవట్లేదు. అంటే రేపటి వరకు ఉంటావు అని నీకు గ్యారంటీ ఇచ్చేవాడు ఈ భూమి మీద ఎవడలేడు. మిక్సీ కొంటే గ్యారంటీ ఇస్తాడంట. ఆడెవడో పరుపు కొంటే 5 సంవత్సరాల గ్యారంటీ, ఏమన్నా అయితే పరుపు ఇస్తాను అంటున్నాడంట, వాగ్దానం చేస్తున్నాడంట. ఇంకొకడు ఎవడో గ్రైండర్ కొంటే 3 సంవత్సరాల గ్యారంటీ, ఏమైనా తేడా వస్తే రాయిస్తాను లేదా రాయిసిన బొమ్మ కొట్టి అంటున్నాడంట. ఇంత చక్కగా వాగ్దానాలు చేసేస్తున్నారు వీళ్ళు. గ్యారంటీలు, ఫ్యాన్కి గ్యారంటీ, మిక్సీకి గ్యారంటీ, గ్రైండర్కి గ్యారంటీ, బండికి గ్యారంటీ, కారుకి గ్యారంటీ, చివరికి నీ చీరకి గ్యారంటీ, ప్యాంటుకి గ్యారంటీ, సొక్కకి గ్యారంటీ, చెప్పులకు గ్యారంటీ,
క్లిప్పులకు కూడా గ్యారంటీ. ఇన్నింటికి గ్యారంటీలు వారంటీలు ఉన్నాయి, కానీ ఓ మనిషి నీకుందా గ్యారంటీ? నీకుందా వారంటీ? పోనీ ఆడెవడో నీకు ఇచ్చేది కాదు, కానీ నీకు నువ్వు ఇచ్చుకోగలవా గ్యారంటీ? నీకు నువ్వు ఇచ్చుకోగలవా? ఇచ్చుకోలేవు. ఎవరి వల్ల కాదు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, డీజే సౌండ్ మోతకి కుర్చీలోనే పెళ్లి కొడుకు మృతి. ఈ పెళ్లి కొడుక్కి గ్యారంటీ లేదన్న సంగతి ముందే పెళ్లి కూతురికి తెలిస్తే, సౌండ్కేమో ఆయన చచ్చిపోతాడన్న విషయం అర్థమైతే అసలు పెళ్ళికి ఒప్పుకుంటుందా? అందుకే మనుషులు గ్యారంటీ బయటపడలేదు. ఒకవేళ బయటపడితే చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వాడు. అంతే కదా మరి. పెళ్ళైన రోజునే చచ్చిపోతున్నాడు ఈ కుర్రాడు. దేనికి? మళ్ళీ ఆ పక్కనున్న డీజే సౌండ్లకి భయంకరమైన సౌండ్లు పెడతారు ఆ నూరేగించేటప్పుడు. ఆ గోల మనమే వినలేం. వాడేమంటాడు ఇంకా ఏకంగా అదే సౌండ్ పెట్టి 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 అని చంపేస్తారు. గుండె ఆగిపోతే పాపం. సో పెళ్ళైన రోజే ఈ అమ్మాయి ఏమైపోద్ది? విధవరాలు అయిపోద్ది. ఎంత బాధాకరం ఆ పిల్లకి కదా. సో మనిషి జీవితానికి ఏమి లేదు, అబ్బాయి అసలు గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేనప్పుడు నీకు ఏం కావాలి అంటే అప్పుడు అర్థం అవుద్ది. అసలు తీక్షణంగా సీరియస్గా ఆలోచన చేస్తే డబ్బు గొప్పదా, ఆస్తులు గొప్పవా, అంతస్తులు గొప్పవా, వెండి బంగారాలు గొప్పవా, పదవుల్లో ఉంటే గొప్పదా, చదువులు గొప్పగా చదువుకుని గొప్ప ఉద్యోగం సంపాదించుకుంటే గొప్పదా, లేదా ఇవన్నీ నిలబడడానికి అవసరమైన వేరు చెట్టు ఉండాలంటే ఏముండాలి? కొమ్మలు పచ్చగా ఉండాలంటే ఏముండాలి? ఆకులు పచ్చగా ఉండాలంటే ఏముండాలి? కాయలు పువ్వులు పచ్చగా కనబడాలంటే ఏముండాలి? వేరు. ఆ వేరు ఏంటో తెలుసా? మనిషి జీవం. ఆ వేరేంటి? జీవం. ఆ వేరు పేరే జీవం. జీవం అంత విలువైంది. మనిషి జీవనానికి జీవం ఉండాలి. జీవం ఉన్నప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ జీవం విలువ అర్థం కావట్లేదు మనిషికి. జీవం ఉంటేనే నువ్వు కొత్త చొక్క కొనుక్కుంటే విలువ, లేకపోతే నీ జీవం లేని దానికి ఎవడు కొత్త చొక్క వేయడు. జీవం లేని దానికి కుట్టించరు కూడా. జీవం లేని దాని మీద ఒక తెల్ల గుడ్డ కప్పుతారు. దానికి కుట్టు ఉండదు, అతుకు ఉండదు, బొంత ఉండదు, ఏముండదు, బొత్తం కూడా ఉండదు. అర్థమైందా? జీవం లేని దానికి విలువ ఉండదు. ఇది పచ్చి నిజం. జీవం ఉంటే అది భార్య అయినా, భర్త అయినా, బిడ్డ అయినా, ఎవరైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమని మాట్లాడతాం? ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఆ జీవం అలా నిలబడాలి, ఆ దీపం ఆరిపోకూడదు అంటాం. ఆ దీపం అలా ఆరిపోకుండా అడ్డు పెట్టడానికి, చేతులు అడ్డు పెట్టడానికి ఎక్కడ తీసుకెళ్ళాం? హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు కూడా ఏం చెప్తాం? చేతులు నువ్వు అడ్డు పెట్టు. మందులు అడ్డు పెడతావో, ఇంజక్షన్లు అడ్డు పెడతావో, ఆపరేషన్లు అడ్డు పెడతావో, నువ్వే అడ్డు పడతావో, ఏం చేస్తావో చెయ్యి. నేను మాత్రం డబ్బులు అడ్డు పెడతా. నువ్వు మందులు అడ్డు పెట్టు. మొత్తం ఇది దీపం ఆరిపోకుండా మన ఇద్దరం కలిసి ఏం చేయాలి? కాపాడాలి. సడన్గా డాక్టర్ బయటకు వచ్చి స్టెథోస్కోప్ తీసి కోట్ ఇలా ఇప్పేసి చేతులు వేసుకుని ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్ అన్నాడు అనుకోండి. అంటే ఏమైంది? ఇంకా అడ్డు పెట్టడానికి ఏమీ లేదు. ఇంక నేను అడ్డు పెట్టను, నువ్వు అడ్డు పెట్టుకో. ఇంక ఇది మనకు వద్దు. ఇప్పుడు ఏం చేద్దాం? పట్టు చీర కడతారా, వర్క్ శారీ కడతారా, మేకప్ వేస్తారా, ఐబ్రో షేపింగ్ చేస్తారా, లిప్స్టిక్ వేస్తారా, పాండ్స్ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము పోస్తారా? ఏమీ చేయరు. ఆ సెంటు సీసా కూడా అందంగా పుయ్యరు, బద్దలు కొట్టి మీద పోసేస్తారు ఇంకెళ్ళే అన్నట్టు. ఆ పౌడర్ డబ్బా కూడా అందంగా రాయరు, మూత తీసి ఇళ్ళ పోసేస్తారు అంతే. అంటే ముగ్గుబొట్లా చేసేస్తారు ఆ శవాన్ని. ఆ పువ్వులు కూడా అందంగా వేయరు. ఏం చేస్తారు? ఎక్కడ పడితే అక్కడ మొత్తం సర్దేస్తారు పువ్వులతో. అలా చేసేసి మూతెట్టి మేకలు కొట్టేసి తీసుకెళ్ళి ఎక్కడికి పెట్టేస్తారు? టైల్స్ వేస్తారు. నీకు ఏసీ పెడతారా? మరేంటి చల్లగుందా అని అడుగుతారా? ఏం చేస్తారు చెప్పండి? ఏసీ లేదు, ఆల్టెక్ లేదు, డన్లప్ పరుపు లేదు, మెత్తగా ఉందా లేదా అడగడానికి తల కింద దిండు లేదు, వర్క్ శారీ లేదు, మేకప్ లేదు, మెడలో చైన్ లేదు, చెవిలీలు లేవు, ముక్కు పుడకలు లేవు, గొలుసులు లేవు, గుడ్డు లేదు, ఏమి లేదు.
పట్టుకెళ్ళి వాళ్ళ మట్టిలో పడేసి కప్పెట్టేసి నీకు దండం అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. వెనక్కి తిరిగి చూడకూడదంట. ఇంటికి వచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు నీకున్న ఏవైతే ఉన్నాయో వీళ్ళ పంచుకోవడానికి చూస్తారు ఇక్కడ. అది మన కథ. ఇప్పుడు ఏది విలువైందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ స్థితికి వెళ్లకుండా నిలబెట్టేది ఏమిటి? జీవం. జీవాన్ని మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. జీవం ఎప్పుడు అత్యుత్తమమైనది, జీవం అత్యంత విలువైనది, జీవమే గొప్పది. జీవానికి వెల కట్టడానికి ఈ ప్రపంచానికి ఇంతవరకు శక్తి సరిపోలేదు. అర్థమైందా? జీవం రేట్ ఎంత? జీవం రేట్ ఎంత అని అంటే ఈ ప్రపంచ కుబేరుడు అంటాడు, ఈ ప్రపంచంలో ఎవరైతే టాప్ బిలియనీర్గా ఉన్నారో అతను అంటాడు జీవం రేట్ ఎంత అంటే, అతను చనిపోయే సమయంలో మరలా నీకు జీవం మొత్తం ఇచ్చేస్తామంటే అతనికి ఉన్నదంతా ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. జీవం రేట్ ఎంత అంటే ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేనంత. ఎంత? ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేనంత రేటు జీవానికి ఉంది. అంత గొప్పది జీవం, అంత గొప్పది జీవం. ఆ జీవం ఉంటేనే నీకు జీవనం. ఆ జీవం లేకపోతే నీకేం లేదు, జీవనం లేదు. నీ జననం ప్రారంభం కావడానికి కారణం ఆ జీవం, నీ మరణం రావడానికి కారణం కూడా ఆ జీవమే. ఎందుకు? జీవం వచ్చింది కాబట్టి జననం మొదలైంది, జీవం వెళ్ళిపోయింది కాబట్టి మరణం నీకు వచ్చింది. నువ్వు జననం మరణం రెండింటి మధ్యలో ఊగిసలాడినంత కాలం నిన్ను అలా నిలబెట్టింది నీలో ఉన్న జీవము మాత్రమే. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. లైఫ్ అలాంటి గొప్పదైన జీవం ఎందుకు ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడింది? ఇది కదా మనిషి ఆలోచించాలి. ఇది కదా ఆలోచించాలి. ఇది ఆలోచించడం మనిషి. చూడండి, లోకాసు వార్తలో ఈ జీవం విలువ తెలియని ఒక వ్యక్తి కనబడతాడు మనకి. లోకాసు వార్తలో జీవం యొక్క విలువ తెలియని ఒక వ్యక్తి మనకి కనబడతాడు. ఆ వ్యక్తిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. అక్కడ ఈ పదప్రయోగం యేసుప్రభు వారు చేశారు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఆ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదంట. మూలం కాదంట. జీవానికి మూలము అంటే అంటే అది బేస్మెంట్ కాదు, అది పునాది కాదు. నీ జీవానికి పునాది డబ్బు కాదన్నాడు అక్కడ. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. వాని జీవానికి అది పునాది కాదు. డబ్బు పెరగడం వల్ల జీవం పెరగదు. నన్ను అడిగితే ఇంకా జీవం తగ్గుద్దేమో, అంతే కదా. డబ్బు బాగా పెరిగిపోతే నీ జీవం పెరుగుతుందా? నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయా? నీ జీవం నీతో పాటు శాశ్వత కాలం నిలిచి ఉంటుందా? నీ జీవాన్ని నువ్వు పెంచుకోగలవా? నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? పోనీ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళితే నీ జీవానికి గ్యారంటీ ఇవ్వగలరా? అన్ని దేశాల్లో మరణాలు సంభవించట్లేదా? అన్ని కుటుంబాల్లో మరణాలు సంభవించట్లేదా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పేరెన్నిక కన్నా శాస్త్రవేత్తలు మరణించట్లేదా? వైద్యులు మరణించట్లేదా? వైద్యులు, ధనవంతులు మరణించట్లేదా? జ్ఞానులు మరణించట్లేదా? అధికారులు మరణించట్లేదా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులు మరణించలేదా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదా? వెళ్ళారు. నువ్వు ఏ దేశానికి పోయినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా జీవాన్ని కొనడం, తెచ్చుకోవటం నీ వల్ల కాదు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని ప్రభు చెప్పి 16వ వచనం నుంచి అది అర్థం అవ్వడానికి ఒక ఉపమానం చెప్పారు. ఒకని కలిమి విస్తరించటం వాని జీవానికి మూలం కాదని చెప్పి అది అర్థం అవ్వడానికి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ విషయం నీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే
నీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి, నీకు ఒక ఉపమానం చెప్పాలి. ఆ ఉపమానం చెబితేనే నీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఉపమానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒక ఉపమానం అది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. సమృద్ధిగా అంటే అర్థం ఏమిటి? విస్తారంగా. అబ్బో, ప్రతి సంవత్సరం కంటే డబల్ పండేసిందంట భూమి. ఆయనకి చాలా భూమి ఉంది. చాలా భూమి ఉండడం వల్ల చాలా ధాన్యం ఆయన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరి దగ్గర లేదట. ఆ ఏరియాలో అంత ఎక్కువ ఆస్తి సమకూర్చుకున్నాడు, పండింది. నెక్స్ట్, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకి ఇప్పుడు నాకు ఈ స్థలమే చాలదు. స్థలం చాలనంత పంట పండించేశాడట. ఏమి చాలనంత? తన దగ్గరున్న స్థలం చాలనంత పంట పండించాడు. నెక్స్ట్, అప్పుడు తనలో తాను నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేనేం చెయ్యాలి అని ఆలోచించుకుని నేను ఇలా చేస్తా ఫిక్స్ అయ్యాడు. ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తర్వాత ఒకదానికి స్టిక్ ఆన్ అయ్యాడు, ఫిక్స్ అయ్యాడు. మొత్తం మీద ఇలా చేద్దాం అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడున్న కొట్లన్నీ విప్పేస్తా. ఫస్ట్ పని ఏంటి? ఇప్పుడున్న కొట్లన్నీ విప్పేస్తా. విప్పేసిన తర్వాత ఏం చేస్తావు? వాటికంటే పెద్దవి గొప్పవి కట్టిస్తా. సెకండ్, ఫస్ట్ది ఏంటి? విప్పేయాలి. రెండోది ఏంటి? కట్టేయాలి. విప్పేయాలి, అంతకంటే గొప్పవి కట్టేయాలి. ఇంకా నెక్స్ట్, అందులో నా ధాన్యం అంతటిని పోసేస్తా, నా ఆస్తి అంతటిని అందులో సమకూర్చేస్తా. ఇక్కడ దాకా ఓకే. ఇదంతా చేసేసట అప్పుడు అనుకుంటాడట నా ప్రాణముతో, ప్రాణమా, ప్రాణం అంటే ఏమైనా ప్రియురాలా పక్కన కూర్చోబెట్టి మాట్లాడడానికి? ప్రియుడా పోని ఫోన్లో మాట్లాడడానికి? ప్రాణం అది. ప్రాణం అంటే కంటికి కనబడదు. ప్రాణముతో అనుకుంటాడంట, నా ప్రాణమా. అది అండర్లైన్ చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందిగా. ఒక అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు 5 కోట్లు అంటే ఎంత అన్నాడు? 80 అన్నాడు. 80 అంటే నేనేమన్నాను? సంతకం పెట్టిరా, 80 బతుకుతానని సంతకం పెట్టి అంటే వాడు పెన్న కదలట్లా. ఎందుకంటే 80 బతుకుతానని సంతకం పెట్టాలంటే మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనసుకు కూడా డౌటే. మనసుకి డౌటు. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. మీకు తెలీదు, ఎవ్వరికి తెలీదు. రైట్? చదవండి, ఇప్పుడు చదవండి. నా ప్రాణమా. ఎన్ని సంవత్సరాలకి? అనేక సంవత్సరాలకి. అసలు అనేకం అంటే ఏంటి? ఓరు నాయన, అనేకం అంటే ఎన్నో వైనులేనన్ని, లెక్కలేనన్ని. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది అని చెప్తున్నాడంట. దేంతో? ప్రాణంతో. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీ కోసం నేను సమకూర్చి పెట్టేశా. అంటే ఒక శరీర సంబంధి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ రాత్రి మీరు అలాంటి ఆలోచనతో కానీ ఉన్నారేమో, ఒక శరీర సంబంధిలాగా, వెంటనే మీ ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి మీ ఆలోచన విధానం ఒకవేళ అలా ఉంటే, వాక్యం సెలవిస్తోంది, వాస్తవాలు అర్థం చేసుకోమంటోంది. వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, నీకు ఇలాంటి ఆలోచన విధానం ఉండకూడదు. అనేక సంవత్సరాలకు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నెక్స్ట్, నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నెక్స్ట్, సుఖించుము అన్నాడు. ఏమన్నాడు? సుఖించుము. నెక్స్ట్ ఏంటి? తిను, సుఖించు. ఇంక రెండో పని ఏం లేదు. ఫస్ట్ సుఖించు, రెండోది తిను. నెక్స్ట్ పాయింట్ అర్థమైందా? మీరు అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే, కొట్లు ఇప్పేశాడు, కొత్త కట్టి అందులో ఆస్తి అంతటిని, ధాన్యం అంతటిని పోసేసాడు, ఆస్తి అంతటిని సమకూర్చేసుకున్నాడు, సమకూర్చేసుకుని అప్పుడు చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు.
కానీ అలా చెప్పుకోవట్లే. ఏమంటున్నాడంటే అనుకున్న తర్వాత ప్రాణంతో అనుకుంటున్నాడు మళ్ళీ. అలా చేద్దాం అనుకొని అప్పుడు ప్రాణంతో అనుకుంటున్నాడు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు, సంతోషించు, తిను, త్రాగు అని పని పూర్తయ్యాక చెప్పుకొందు ననుకొంటిని అంటున్నాడు. పని పూర్తయ్యాక ఏం చేశాడట? చెప్పుకుంటాడట అని అనుకున్నాడట. అనుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పని మొదలెడతాడు. అనుకున్నాకనే కదా ఏదైనా మొదలెడతాం మనం. మీటింగ్కి రావాలని అనుకునేనే వచ్చావు, అనుకోకుండా వచ్చావా? అనుకోకుండా వచ్చిన వాళ్ళు చేయొద్దండి. నాకేం తెలియదండి బాబు, ఇలా రోడ్డు మీద పోతున్నాను, సడన్గా చూశాను. ఏంటది? పోస్టర్ చూశాను, సడన్గా మీటింగ్ జరుగుతుందని చూసి అలా ఏదో మా ఏప్రాల్ ఇంటికో ఇంటికో పోదాం అనుకుంటూ పోతూ ఉండగా ఈ మీటింగ్ కనబడి ఇటు వచ్చేసా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరుగా. అందరూ ఎలా వచ్చారు ఇక్కడికి? అనుకునే వచ్చారు. ఏమనుకొని? ఈరోజు మన చాగల్లులో మీటింగ్ జరుగుతోంది, ఏదో కళ్యాణ మండపం పేరు గుర్తులేదు నాకు, సీతారామ కళ్యాణ మండపంలో మీటింగ్ జరుగుతోంది. సో ఈ మీటింగ్కి వెళ్ళి నేను మెసేజ్ వినాలి అని అనుకొని వచ్చిన పిల్లలు మీరందరూ కదా. అనుకున్నారు, అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నది జరగాలంటే ఏం కావాలి? మధ్యలో టైం. ఏం కావాలి? టైం. మనం అనుకున్నది నిన్న అనుకుంటున్నాం ఏమని? రేపు మీటింగ్కి వెళ్దామని. నిన్న మనం అనుకుంటే ఈరోజు మీటింగ్కి రావడానికి మధ్యలో ఎంత టైం ఉంది? ఒక్కరోజు. ఈ ఒక్కరోజు సక్రమంగా గడిచి నీ అకౌంట్లో ఆ బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు ఆ బ్యాలెన్స్ యూజ్ చేసుకుని ఇక్కడ దాకా రాగలిగావు. నీకు బ్యాలెన్స్ ఉంటేనే కదా ఫోన్ మాట్లాడగలవు, అంతేనా? బ్యాలెన్స్ అయిపోతే ఫోన్ ఏమైపోద్ది? ఆగిపోద్ది కదా, అంతేనా? సో నీకు బ్యాలెన్స్ ఉంది కనుక ఇక్కడ దాకా వచ్చి నీ బ్యాలెన్స్ని యూజ్ చేసుకుంటున్నావు. ఒక రకంగా ఇది కూడా బ్యాలెన్సే. ఒక్కొక్కడికి రీఛార్జ్ చేసి పంపేశాడు దేవుడు. ఒకడికేమో 20 సంవత్సరాలు రీఛార్జ్, ఒకడికి 30 సంవత్సరాలు రీఛార్జ్, ఒకడికేమో 60 సంవత్సరాలు రీఛార్జ్, 80 సంవత్సరాలు రీఛార్జ్, ఫుల్ రీఛార్జ్. ప్లాన్ వేసింది ఆయన. అన్లిమిటెడ్ ప్లాన్ కాదు మంది, లిమిటెడ్ ప్లానే మంది. షరతులు వర్తిస్తాయి. అర్థమైందా? లిమిటెడ్ ప్లాన్లో ఉన్నాం మనం. అయితే ఒక్కొక్కడికి ఎక్కువ రీఛార్జ్ చేశాడు ఆయన. 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఒక్కొక్కడికి ఏమో పాపం 10 ఏళ్ళే, ఒకడికి 5 ఏళ్ళే, ఒకడికి 2 ఏళ్ళే, ఒకడికి 1 సంవత్సరమే. అలాగా ఆయన చేసిన రీఛార్జ్ ప్లాన్లో మనందరం భాగాలు. ఎవరికి ఎంత రీఛార్జ్ చేయాలన్నది ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నామని అన్నీ అయిపోతాయా? అవ్వవు. మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్గా, మీరే నాకు సాక్షులు. ఇప్పటి వరకు మీరు అనుకున్నవి చాలా ఉన్నాయా లేవా? ఉన్నాయా? చాలా అనుకున్నారా? అనుకోలేదా? అనుకున్నవన్నీ అయిపోయినాయా? చెప్పండి, అయిపోయినాయా? అవలా. మనం ఎన్నో అనుకుంటాం. అనుకున్నవన్నీ అవ్వాలంటే అది ఆయన చేతిలో ఉంది. ఏది నీ వరకు నువ్వు అనేసుకుంటావు, నేను ఇందిరాగాంధీలా ప్రధానమంత్రిని అయిపోవాలని. అయిపోతావు. మీ మటుకు మీరు నేను చంద్రబాబు నాయుడులా సీఎం అయిపోవాలనుకుంటే అయిపోతారా? ఆయనలాగా అవ్వరు కదా. సో దానికంటూ ఆయన ఇవ్వాలి. ఏదైనా సరే ఆయన అవకాశం ఇవ్వాలి. అవకాశం మనకి దక్కాలి. దానికి కొంత మనం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టినా కూడా అవకాశం రాకపోతే మనం పెట్టిన ఎఫర్ట్కి విలువ ఉండదు. సో ఏదైనా సరే మన ప్రయత్నం, దేవుని సహాయం, మనిషి ప్రయత్నం, దేవుని సహాయం, రెండు కలిస్తే మనిషి అనుకున్నది జరుగుతుంది కదా. సరే, మనం ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ అవ్వో. ఇక్కడ కూడా ఈ ధనవంతుడు చాలా అనుకున్నాడట. చాలానే అనుకుని ఆ అనుకున్నవి ముగించి పని మొదలు పెడదాం అనుకునే సమయంలో 20వ వచనంలో దైవస్వరం వినబడింది. 20వ వచనంలో ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి దైవస్వరం వినబడింది. ఏమని దైవస్వరం వినబడిందంటే, వెర్రివాడా. ఏమని వినబడింది దైవస్వరం? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడా, ఈ రాత్రి నీ జీవమునకు ముగింపు పలకబోతున్నాము. ఈ రాత్రితో నీ రీఛార్జ్ ప్లాను గడువు ముగిసిపోయింది.
మరలా రీఛార్జ్ చేసుకోండి. ఆ డైలాగ్ ఉండదు అక్కడ. అర్థమైందా? అది మీ ఫోన్లో వచ్చే డైలాగ్. దేవుడి దగ్గర ఒకటే డైలాగ్, ఈ రాత్రి నీ రీఛార్జ్ ప్లాను గడువు ముగిసినది, ఫోను పక్కన ఉన్న చెరువులో పారవేయము. అంటే ఫోను తీసుకెళ్ళి శ్మశానంలో కప్పెట్టేయండి అని. ఆ ఫోన్ ఎవరు? నీ శవం. అర్థమైందా? దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ కప్పెట్టేయండి? శ్మశానంలో కప్పెట్టేయండి. ఎందుకంటే దీని రీఛార్జ్ ప్లాన్ ఈ రాత్రితో ఏమైంది? ముగిసిపోయింది అని అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని స్వరం వినబడుతోందో అంటున్నాడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అంటే సంపూర్ణంగా మానవుడు దేవుని చేతుల్లో ఉన్నాడు. దీన్ని కాదనటం ఎవరి వల్ల కాదు. సంపూర్ణంగా మానవుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు? దేవుని చేతుల్లోనే ఉన్నాడు. దేవుని చేతుల్లో ఉన్నాడు. అర్థమైందా? ఒకరోజు ఒక జ్యోతిష్కుడు, నకిలీ జ్యోతిష్కుడు జ్యోతిష్యాలు చెప్తూ తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే ఒక పిల్లాడు ఎదురుపడ్డాడు. నువ్వు జ్యోతిష్కుడు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్న కోడి పిల్ల బతుకుందా చచ్చిందా అని అడిగాడట. ఏంటది? నా చేతిలో ఉన్న కోడి పిల్ల ఇలా మూసి పట్టుకుని పిల్లని బతుకుందా చచ్చిందా అన్నాడట. ఇప్పుడు జ్యోతిష్కుడికి ప్రాణ సంకటం. బతికే ఉందంటే ఏం చేస్తాడు? పిసికేస్తాడు ఇలాగా. చచ్చిందంటే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఇప్పుడు జ్యోతిష్కుడు ఏం చెప్పాలి? చచ్చిందని చెప్తే వదిలేస్తాడు, బతుకుందని చెప్తే పిసికేస్తాడు. అసలే చిన్ని కోడిపిల్ల, దాని ఆయువెంత? ఇలా నొక్కితే పోయేంత కదా. సో అప్పుడు ఈ జ్యోతిష్కుడు అన్నాడంటే తెలివిగా, నాయనా అది బతకడం సావడం నీ చేతుల్లో ఉంది నాయన. ఏమన్నాడు? అది బతకటం సావడం నా చేతుల్లో కూడా లేదు నాయన, నేను చెప్పలేను, అది నీ చేతుల్లో ఉంది నాయన అన్నాడంట. అలాగా మానవ జీవితం ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని కహానీలు చెప్పినా ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? దేవుడి చేతిలో ఉంది. ఏదో అనేసుకుంటావు, ఏదో చేసేద్దాం అనుకుంటావు, ఎక్కడికో పోదాం అనుకుంటావు, ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటావు. నువ్వు ఎన్నైనా అనుకో, నువ్వు అనుకున్నవన్నింటికి ఆయన టిక్కు పెట్టాలి. సూపర్వైజర్ అయినా నువ్వు అనుకున్న ప్రతిదానికి ఎవరు టిక్కు పెట్టాలి? నువ్వు విమానం ఎక్కుదాం అనుకుంటున్నావా? అనుకో. ఎక్కాలన్నా ఆయన అనుకోవాలి, దిగాలన్నా కూడా ఆయన అనుకోవాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? అనుకో, అంతే. నువ్వు వెళ్ళడం ఆయన అనుకుంటేనే వెళతావు, మళ్ళీ దిగడం ఆయన అనుకుంటేనే దిగుతావు, మళ్ళీ తిరిగి రావడం ఆయన అనుకుంటేనే వస్తావు. ఆయన అనుకోకుండా ఏది మానవుడి చేతిలో లేదు. మొత్తం ఆయన చేతిలోనే ఉంది. మొత్తం ఆయన చేతిలో ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అన్నాడు. ఒకసారి మీరు అందరూ పరిశీలన చేసుకోండి. మనం ఏదో జీవాన్ని కొనేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళలాగా ఫీల్ అయిపోతుంటాం అప్పుడప్పుడు. భయం లేదు కొంతమందికి, మూర్ఖులైపోయారు మనుషులు. దైవ భయం లేదు, భక్తి లేదు. అసలు జీవం అనేది నిలిచి ఉంది అంటే మన వల్ల ఉందా? అది ఎంత విచిత్రం అంటే, నువ్వు వాడే ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోతే 5 నిమిషాల్లో స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అది ఒక 2-3 గంటల్లో కదా. అంటే ఆ ఫోను అది అలా నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వేం పెట్టాలి? ఛార్జింగ్ పెట్టాలి. దానికి కరెంటు కావాలి. కానీ నువ్వు నేను పుట్టినప్పటి నుంచి ఈ గుండె కొట్టుకుంటూనే ఉంది. దానికి ఎవడు పెట్టాడు కరెంటు? ఎప్పుడైనా ఆగిందా మోటారు? ఆగితే ఏమవుతాం మనం ఆగుతాం, అంతే కదా. ఆ సౌండ్ ఆగింది అనుకోండి, లబ్ డబ్ అని సౌండ్, మనం ఆగుతాం. ఆ సౌండ్ ఆగనంత కాలం మనం ఆగుతాం. ఆ సౌండ్ ఆగాక మనం చచ్చినట్టు ఆగుతాం, చచ్చాం కాబట్టి. సో టోటల్గా మీరు బాగా సీరియస్గా కొంచెం దృష్టి పెట్టి ఆలోచన చేయండి. మనిషి జీవితం మొత్తం ఆయన చేతుల్లోనే కనబడద్దు మీకు. సీరియస్గా ఆలోచన చేయండి. మనిషి జీవితం ఎవరి చేతుల్లో కనబడద్ది?
దేవుని చేతుల్లో, దేవుని హస్తాల్లో ఉన్నట్టు కనబడుద్ది. ఆయన ఇస్తే జీవితం, ఇవ్వకపోతే లేదు. ఆయన ఇస్తే ఆయుష్, ఇవ్వకపోతే లేదు. ఆయుష్ పెంచుకోవాలనుకోవడం కూడా మన చేతుల్లో లేదు, ఆయన ఇవ్వాలి. మీకు తెలుసు కదా, హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగింది. మరణకరమైన రోగం అంటే, మరణకరమైన రోగం అంటే ఏంటి? అక్కడితో అతని జీవితం ముగిసిపోతుంది అతని జీవితం. ఆ విషయాన్ని భక్తుడు వచ్చి చెప్తున్నాడు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీకు మరణకరమైన వ్యాధి కలిగింది కాబట్టి దేవుడు నీ ప్రాణమును తీసేద్దాం అనుకుంటున్నాడు. ఇక నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, నీ చావు దగ్గర పడింది అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని భక్తుడు వచ్చి చెప్పాడో అతనికి భయం వేసింది. భయం వేసి ఏం మొదలుపెట్టాడట? ప్రార్థన మొదలుపెట్టాడట. తండ్రి, చదువుదాం, అందరూ చదువుదాం. బైబిల్ ఓపెన్ చేయండి, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం అందరూ తీయాలి. బైబిల్ 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము ప్రారంభ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము ప్రారంభ వచనం. అందరూ తీయండి. వాటర్ తీసుకురానన్నా ఉందా ఇక్కడ? 38 ప్రారంభ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అన్నాడు. 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి, అంటే నువ్వు మరణమవుతున్నావు అన్నాడు. నిజమే, అలాంటి రోగం వస్తే, అసలు వచ్చిన రోగం ఏ రోగం అది? మరణకరమైన రోగం, మరణకరం కానిది కాదు. రోగాలు 2 రకాలు, ఒకటి సీరియస్ రోగాలు, ఒకటి సాదాసీదా రోగాలు. సీరియస్ రోగాలు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతాం, భయంకరమైన వ్యాధులు అవి. అలాంటి వ్యాధులు వచ్చాయా చచ్చిపోతాం మనం. కానీ ఇది అలాంటి వ్యాధి కాదు, సాదాసీదా వ్యాధి అనుకోండి, ఏమీ అవ్వదు, బతికేస్తాం. కొన్ని రోజులకి అది ఏమవుద్ది? తగ్గిపోద్ది. అన్నాడు, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు? యెహోవాకి. యెహోవాకి ఎందుకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు? వచ్చిన యెషయా గారికి పెట్టుకోవచ్చుగా, లేకపోతే ఆ దేశంలో ఎవరైనా గొప్ప వైద్యుడు ఉంటే ఆయనకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చుగా, లేకపోతే ఆ దేశంలో ఎవరైనా గొప్ప, అతనికంటే గొప్ప చక్రవర్తితో, ధనవంతుడో, రాజుగారో ఉంటే ఆయనకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చుగా. మీరు చెప్పండి, ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు పెట్టుకోలేదంటే, ఈ జీవము అనేది ఎవరి దగ్గర ఉండదు, దాన్ని అనుమతించటానికి భూమి మీద ఏ మనిషికి అధికారం లేదు. కొంతమంది అంటారు, పలానా మొక్క ఆకులు తింటే ఎక్కువ కాలం బతుకుతాం, పలానా కాయలు తింటే ఎక్కువ కాలం బతుకుతాం, పలానా మందు మింగితే మరణమై ఉండదంట. ఎవడు చెప్పాడు? మింగునుడు చెప్పాడా? పోనా మింగునుడు ఏమైనా ఎప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాడా? నిజంగా అలాంటిది ఉంటే ఆడు మింగేసేస్తాడు కదా ఇప్పటికీ, నీకు చెప్పడు కదా, దానికి బోల్డ్ రేటు పెట్టేస్తాడు కదా ఇప్పటికే. ఇంకా అది బయట దొరకనిస్తారా? అది పెద్ద వ్యాపార సామ్రాజ్యం అయి కూర్చుంటుంది కదా, అది దొరికినోడు ఈ ప్రపంచాన్ని ఏలేస్తాడు కదా. అలాంటి ఆకులు లేవు, అలాంటి కాయలు లేవు, అలాంటి పళ్ళు లేవు, అలాంటి చెట్లు లేవు, అలాంటి నీళ్లు లేవు, ఏమీ లేవు. అందుకే మనుషులు పుడుతున్నారు, ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటివి ఏం మనకి ఇంతవరకు కనపడలా. అంటే మనిషి మరణాన్ని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఏ వైద్యానికి, ఏ మందుకి, ఏ శక్తికి, ఏ ధనానికి, ఏ అధికారానికి లేదు. అది కేవలం ఎవరి చేతుల్లో ఉంది?
దేవుని చేతుల్లో ఉంది. దేవుడు మాత్రమే జీవానికి అధిపతి. జీవము ఆయన వలన అనుగ్రహింపబడుతోంది. ఆయన నియమించినంత వరకు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇతను ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడంటే, కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి, అంటే అతను మొదలు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు చెప్పేసి, తిరిగి నువ్వు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అన్నాడు. అద్భుతంగా ఉంది చూడండి ఆ మాట. ఇంకెంత? ఇంకా నీకు 15 సంవత్సరాలు రీఛార్జ్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? ఇంకో 15 ఇయర్స్ నీకేం చేస్తున్నాను? రీఛార్జ్ చేస్తున్నాను. ఇంకో 15 ఇయర్స్ నీ ఫోన్ పనిచేస్తుంది. ఈ మధ్యలో స్విచ్ ఆఫ్ అవ్వదు. అంటే దేవుడు మాటిస్తే 15 సంవత్సరాల పాటు నువ్వు హ్యాపీగా బతికేస్తావు. అందులో ఎలాంటి డౌట్ లేదు. తీసేయాలనుకుంటే ఆ రోజు చచ్చిపోతావు. అంటే పెంచాలన్నా ఆయన చేతిలోనే ఉంది, తుంచాలన్నా ఆయన చేతిలోనే ఉంది. పెంచుట దేవుని వశము, తుంచుట దేవుని వశము. నీ ఆయుష్ ఆయన హస్తాల క్రింద ఉంది, ఆయన చేతులలో ఉంది. నీ జీవం, మానవుని జీవం దేవుని చేతులలో ఉంది. దేవుడు పెంచాలి అనుకున్నాడు, 15 ఏళ్ళు పెంచాడు. అది నచ్చాడు కాబట్టి పెంచాడు. ఆ ప్రార్థన నచ్చింది. ప్రార్థనలో చెప్పిన విషయాలన్నీ కూడా సత్యమే, కరెక్టే గనుక దేవుడికి మనసు కలిగింది, పెంచాలనిపించింది కనుక ఆయన చేతిలో పని కాబట్టి ఎంత పెంచాడు? 15 ఏళ్ళు పెంచాడు. మాటలా 15 ఏళ్ళు అంటే మాటలా? అసలు విలువ తెలుసుకోండి. ఒక్క రోజు పెరగడానికి లేదా ఒక్క సంవత్సరం పెరగడానికి లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు హాస్పిటల్స్లో. మన కరోనాలో ఎన్ని ఖర్చు పెట్టారో తెలుసుగా మీకు? లక్షలు, వేలు. అందులో వృద్ధులకు కూడా ఖర్చు పెట్టారు. అంటే వృద్ధులకు కూడా ఏం పర్లేదు, ముసలోళ్ళే కదా, ముసలమ్మే కదా, చంపేద్దామని అనుకోరు. వాళ్ళను కూడా కాపాడుకోవాలి, వాళ్ళను కూడా రక్షించుకోవాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అనుమతి ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుండి అనుమతి వస్తే ఖచ్చితంగా ఆ ప్రాణం నిలబడుతుంది. పైనుండి అనుమతి రాకపోతే ఆ ప్రాణం నిలబడతాం. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇది అర్థమైనా కూడా మనిషిలో మార్పు రాలేదు. అరే, ఈ కొవ్వొత్తి ఎప్పుడు ఆరిపోద్దో తెలీదు, మిడిమిడిగా వెలుగుతోంది, కొట్టుమిట్టాడుతోంది. దేవుడు వెలిగించిన దీపం ఇది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎప్పుడు ఆరిపోద్దో ఎవరికి తెలియదు. కానీ మనిషిలో భయం లేదు, మార్పు లేదు. ఈ దీపం పట్టుకొని, వెలిగించబడిన ఈ దీపాన్ని పట్టుకొని దేవుడు ఆర్పగల సమర్థుడని తెలిసి కూడా ఆయనకు వ్యతిరేకంగా పని చేయటానికి మనిషి కదులుతున్నాడంటే ఎంత పైత్యం పెరిగిపోయింది, ఎంత గుండె ధైర్యం పెరిగిపోయింది. ఇప్పుడు చీమ పాక్కుంటూ వచ్చింది, నువ్వు అలా కాళ్ళు ఆరజాపుకుని కూర్చుని ఉన్నావు, చేతుల్లా పెట్టుకొని. కాలు ఎక్కింది చూసావు, మోకాలు దాకా వచ్చింది చూసావు, తొడ దాకా వచ్చింది చూసావు, గట్టి కుట్టింది. నెక్స్ట్ ఏం చేస్తావు? గట్టిగా తొడగొడతావు. తొడగొడితే ఏమవుతుంది? నువ్వు తొడగొట్టగానే ఏమవుద్ది? సౌండ్కి చచ్చిపోద్దా? చెయ్యి కింద నలిగి చచ్చిపోద్దా అది కదా? ఇప్పుడు ఆ చీమ నువ్వే అనుకో, కాసేపు ఆ చీమ నువ్వే అనుకో, ఆ తొడ చరిచే అది దేవుడు అనుకో. నువ్వు వెళ్ళి ఆయన చేతిలో ఉంటూ, ఆయన చేతి కింద ఉంటూ, ఆయన ఇచ్చిన జీవాన్ని అనుభవిస్తూ, ఆయన సృష్టించిన ప్రకృతిలో జీవిస్తూ, ఆయన సృష్టించిన సమస్తాన్ని అనుభవిస్తూ వెళ్ళి ఆయన్నే కొడతానంటే కొడతాడా? కొట్టడా?
కుడితే కొట్టడా? చిన్నప్పుడు ఏదో చదువుకుంటాం, ఏదో కథ, నా బంగారు పొట్టలో వేలు పెడితే కొట్టనా అందంట చేమ. చిన్నప్పుడు చెప్పేవారు మనకి స్కూల్లో కదా, ఏదో కథ చెప్తారు, అదే కథ కూడా గుర్తులేదు నాకు. అలాగా మరి దేవునికి విరోధంగా ఏంటి అసలు? నీ దీపం ఎంత? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా, అంతేనా? దేవుడు నీ దీపాన్ని ఏమైపోతావు? ఆరిపోతావు. దేవుడు ఊదేస్తే ఆరిపోయే దీపాలమా కాదా మనం? చెప్పండి. దేవుడు ఊదేస్తే ఆరిపోయే దీపాలమేనా మనం? అవును. నువ్వు నడుస్తున్నావంటే ఛార్జింగ్ ఆయన పెడుతున్నాడు, నువ్వు జీవిస్తున్నావంటే ఛార్జింగ్ ఆయన ఇచ్చాడు, బ్యాలెన్స్ ఆయన ఇచ్చాడు, బ్యాలెన్స్ ఆయింది. ఎంతకాలం ఉంది ప్రభు నా రీఛార్జ్ అంటే నాకు తెలిసిలేరా నువ్వు తిరిగి అంటాడు. నువ్వు మంచిగా తిరిగితే రీఛార్జ్ పెంచుతాడు, మంచిగా లేకపోతే ఉన్న రీఛార్జ్ని కూడా ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. మీటర్ ఆయన చేతిలో ఉంది. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చచ్చిపోతావురా బిడ్డ అని అడిగాడు. మరి అదొక రకంగా వార్నింగే కదా. చదవండి అన్నమాట ప్రసంగి గ్రంథంలో. అది ఒక రకంగా వార్నింగ్. అదొక దేవుడు మనిషికి ఇస్తున్నటువంటి వార్నింగ్. 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరక్కో. అరే బిడ్డ, నీ కాలానికి ముందుగా ఎందుకురా దీపాన్ని ఆర్పేసుకుంటావు? నీ కాలానికి ముందుగా నువ్వెందుకురా చచ్చిపోతావు? ఎందుకు అలా బుద్ధిహీనంగా తిరుగుతున్నావు? గుర్తుపెట్టుకోండి, దైవశక్తి ఎప్పుడూ మానవుల్ని పరిశీలిస్తూనే ఉంటుంది. నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. స్పష్టంగా చెప్పాడు కీర్తనల గ్రంథంలో, ఆయన కన్నులు నరులను ఏం చేస్తున్నాయట? పరిశీలిస్తున్నాయి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడికి ఆ శక్తి ఉందా లేదా? పరిశీలించే శక్తి. ఇన్విజిలేటర్, స్లిప్పులు రాసేవాళ్ళు ఇన్విజిలేటర్ వచ్చాడు అనగానే ఏమైపోతారు? ఆడలెత్తిపోయి జాగ్రత్త పడిపోతారు. ఒక్కొక్కడేమో చొక్కాలో మడత ఎట్టి తెస్తుంటాడు, ఒకడేమో చెప్పుల కింద పెడుతుంటాడు, ఒకడేమో ప్యాంట్ లోపల పెడుతుంటాడు, ఒకడేమో డ్రాయర్ లోపల దాస్తుంటాడు, ఒక్కొక్కడు ఒక్కో చోట దాచుకొస్తాడు. స్లిప్పులు అవి దొంగతనంగా చూసి రాసేయడానికి పెట్టుకొస్తారు. మరి ఇన్ని స్లిప్పులు పెట్టుకొచ్చిన వాళ్ళు ఇన్విజిలేటర్ వస్తున్నాడని తెలియగానే, చెకింగ్కి వస్తున్నాడని తెలియగానే ఏం చేస్తాడు? వెంటనే అడలెత్తిపోతాడు, బయటికి తీయడు కదా. ఇప్పుడు దేవుడు మీ ఇన్విజిలేటర్, నమ్ముతున్నారా? ఆయన మీ ఆకాశం నుండి మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తున్నాడు, నమ్ముతున్నారా? ఆయన పరిశీలన కింద బతుకుతున్నాం మనం. ఆయన పరిశీలన కింద బతుకుతున్నాం. రెండోది, ఆయన ఇచ్చిన జీవంతో బతుకుతున్నాం, ఆయన చేసిన రీఛార్జ్తో బతుకుతున్నాం. అసలు మూడవది, నువ్వు ఆయన పెట్టిన దీపానివి. ఆయన వెలిగించబట్టి వెలుగుతున్నావు. ఆయన వెలిగించకపోతే నువ్వు వెలగవు. అవునా? ఆయన వెలిగించబట్టేగా వెలుగుతున్నావు. అలాంటి దేవుని చేతిలో వెలిగింపబడిన ఓ దీపమా, దేవుడు ఆర్పేస్తే ఆరిపోయే ఓ దీపమా, నీకేంటంత అహంకారం అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలం? ఎందుకు బుద్ధిహీనంగా తిరుగుతున్నావు? ఎందుకు దుర్మార్గ పనులు చేస్తున్నావు? ఆయనకు చిరాకొస్తే నిన్ను ఆపేస్తాడు కదా. ఆ భయం ఉండాలా వద్దా? అరే, ఇంత విలువైన జీవం మనకి దక్కింది. ఒక మాట చెప్పనా? బుద్ధిహీనంగా తిరిగి చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ ఉందా మీ దగ్గర? లేదా? ఇమ్మంటే ఇవ్వగలరా? ఇవ్వలేరా? కనీసం ఒక 2-3 ఇవ్వగలరుగా. ఇతను బుద్ధిహీనంగా తిరిగాడు, చచ్చిపోయాడు. ఇతడు దుర్మార్గంగా బతికాడు, చచ్చిపోయాడు. చెప్పగలమా? ఏ మనిషిని అడిగినా చెప్పగలడు. నా మట్టుకు నన్ను అడిగితే నేను ఒక 100 మంది లిస్ట్ ఇవ్వగలను మీకు. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన వాళ్ళు, లేదా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, మన చుట్టుపక్కల మన ఊర్లలో బతికే వాళ్ళైనా పర్లేదు, మనకు తెలిసిన వాళ్ళ లిస్ట్ మనం ఇవ్వగలమా? ఇవ్వలేమా? ఇవ్వగలం కదా. మన బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, చుట్టుపక్కల వారిలో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, మన వీధిలో, మన వాడలో, మన ఊరిలో చాలా మంది ఉండొచ్చు. బుద్ధిహీనంగా బతికి అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, దుర్మార్గంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కదా. చేజేతులారా తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు. ఇంత
సమాచారం మన మనస్సులో ఉన్నప్పుడు మనకి ఎందుకు మార్పు రావట్లేదు? మనకి ఎందుకు మార్పు రావట్లేదు? రావాలా వద్దా? రావాలి, మార్పు రావాలి. చుట్టూత సూదులు ఉన్నప్పుడు బుడగ ఎగరేయాలనుకున్నవాడు బుద్ధిహీనుడు. నీ చేతిలో ఉన్న బుడగ ఎగిరి ఆ సూదికి గుచ్చుకుంటే ఏమవుతుంది? పేలిపోద్ది. అంటే చుట్టూత సూదులు ఉన్నప్పుడు బుడగ చేత్తో పట్టుకున్నవాడు ఎలాగుండాలి? జాగ్రత్తగా చేత్తో పట్టుకుని ఉండాలి. ఆ బుడగ నీకు కావాలనుకుంటే, ఆ బెలూన్ నీకు కావాలనుకుంటే. అక్కర్లేదు అనుకుంటే వదిలేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న వెంటనే ఏమైపోద్ది? పట్ మని పేలిపోద్ది. అంటే జాగ్రత్త అవసరం. నీకు ఆ బెలూన్ నిలబడాలి, ఈ బుడగలో గాలి ఉండాలి, ఈ జీవం అలాగే ఉండాలనుకుంటే జాగ్రత్త అవసరం. లేదు నా ఇష్టం అంటావా, ఎప్పుడో అప్పుడు టక్మని పేలిపోతావు. అంటే నీ జీవాన్ని ఉంచాలి లేదా తొంచాలి అనే నిర్ణయం దేవుడి చేతిలో ఉంది అని స్పష్టంగా తెలిసినప్పుడు మానవుడు భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరత ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి. మానవుడు భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరత ఉందా లేదా? ఉంది. కానీ మానవుడికి భయం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. రోజు రోజుకి ఎంత ఘోరంగా భయంకరంగా మారిపోతున్నాడు మనిషి, ఎంత దుర్మార్గంగా మారిపోతున్నాడు మనిషి. చూడండి, తీతు పత్రికలో ఒక మాట చెప్పాడు. ముగించుకుందాం మనం. తీతు పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని. ప్రపంచంలో నాస్తికుల కంటే ఆస్తికులు ఎక్కువ ఉన్నారు. నాస్తికుల సంఖ్య చాలా తక్కువ, కానీ ఆస్తికుల సంఖ్య బాగా ఎక్కువ. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు దేవుణ్ణి నమ్మేసుకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు. నేను నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ప్రపంచంలో దేవుడు అని ఏదో అనుకుని నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా? బోలెడంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఏదో దేవుడిని మేము నమ్ముకుంటున్నాం అనే భావనలో బతుకుతున్న వాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు ఆస్తికులు, దేవుడు లేడు అనేవారు నాస్తికులు. సరే, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ, లేడనే వాళ్ళు నమ్ముతున్న సంఖ్య ఎక్కువ? అంటే ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఈ ప్రపంచంలో బాగా ఎక్కువ. అయితే వాళ్ళు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్న చాలా మంది ఎలా బతుకుతున్నారు ఈ ప్రపంచంలో? ఎలా బ్రతుకుతున్నారమ్మా ఈ ప్రపంచంలో? అసహ్యులుగా, అవిధేయులుగా, ఉన్నట్టుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని వాక్యం ఇస్తుంది. ఈ సమాచారం దేవుని వాక్యం ఇస్తోంది. దేవుని వాక్యం ఏం చెబుతోందంటే, మనిషి దేవుడు ఎరుగుదునని చెప్పుకుంటున్నాడు కానీ దేవుని లక్షణాలు కలిగి బతకట్లేదు. జీవం ఇచ్చిన దేవుని లక్షణాలు కలిగి మనిషి బతకట్లేదు. మూర్ఖుడైపోయాడు, భయంకరుడైపోయాడు, చెడిపోయాడు, నాశనానికి జోగుతున్నాడు. ఉన్న జీవం అనే బద్దెలో నుండి త్వరగా ఏమవుతాడు? కత్తిరింపబడతాడు. తీసేయాలని దేవుడు నిర్ణయం తీసుకుంటే క్షణాల మీద తీసేస్తాడు. క్షణాల మీద. వెలిగించిన నీకే కదా అధికారం, ఊదేసే అధికారం ఎవరికుంది? వెలిగించిన కొవ్వొత్తి వెలిగించిన నీకు ఆర్పేసే అధికారం ఉందా లేదా? ఎవరైనా ఎందుకు ఆర్పావు అని గొడవకు వస్తే ఏమంటావు? వెలిగించిందే నేను అంటావు. గట్టిగా మాడితే కొవ్వొత్తి తయారు చేసిందే నేను, అగ్గిపెట్టి తెచ్చింది నేను, పుల్ల వెలిగించింది నేను, దాన్ని అంటించింది నేను, ఆ కొవ్వొత్తి మండుతుందంటే కారణం నేను, నాకే ఊదే అధికారం ఉంది అంటావా? సేమ్ ఈ డైలాగులన్నీ దేవుడికి అప్పగించాయి. ఆ కొవ్వొత్తి ప్లేస్లో నిన్ను నువ్వు పెట్టుకో. ఆయన ఊదేస్తే నువ్వేమైపోతావు? ఆరిపోతావు. ఆయన ఆర్పేస్తాడని తెలిసి కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెలుగుతున్నావు అనుకో, వెలిగాడు అంటారు చూసారు అప్పుడప్పుడు. ఏటట
ఓ వెలుగు వెలిగాడండి అంటారు. దేనికి వెలుగు వెలగడం? ఏదో 4 రూపాయలు సంపాదించేసి ఖర్చు పెట్టేసి జల్సా చేసేసి ఇష్టం వచ్చినట్టుగా తగలేసేసి చచ్చిపోతే ఏమంటాం? బా ఒక ఎలుగు వెలిగేసాడండి. నువ్వు వెలుగు వెలుగుతావు, 100 ఎలుగులేమీ వెలగవు. ఎవడెలిగినా అది ఒక్కసారే 100 సార్లు వెలుగుతావు అనుకుంటున్నావు ఏంటి? ఇదే నీ వెలుగు, ఇంకా మరోసారి ఏం వెలుగు ఉండదు నీకు. ఒకసారి అద్దం ముందుకెళ్ళి చూసుకో, అదే నీ కటౌట్, ఇదే నీ లైఫ్. మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్ళటాలో, ఆ బాడీలోంచి మరో బాడీలోకి మారడానికి ఇది సినిమా అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మారిపోవడానికి. ఏది ఇప్పుడు మారి చూద్దాం. ఒకళ్ళొకళ్ళు మారిపోండి, ఇందులోంచి అందులోకి ఇందులోకి. మీ వల్ల అవుతుందా? మీ తరమా? అది కనెక్ట్ చేసింది దేవుడు. అది కనెక్ట్ చేసింది ఎవరో? బ్లూటూత్ కనెక్షను. ఆత్మకి శరీరానికి ఏ కనెక్షన్ పెట్టాడు ఆయన? బ్లూటూత్ కనెక్షన్ లాగా పెట్టాడు. దానికే కనెక్ట్ అవుతుంది, పెయిర్ అవుతుంది. ఇంకా ఇది ఏం పడితే దానికి పెయిర్ అవ్వదు. పెయిరింగ్ ఓన్లీ దీనికే. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది ఆయనకే తెలుసు, మనకు తెలదు. అది ఎప్పుడు తీసేస్తాడో ఆయనే తీసేస్తాడు కదా. సో కాబట్టి ఇదే నీ లైఫ్, ఈ ఒక్కటే నీ జీవితం. మళ్ళీ కావాలనుకుంటే నువ్వు మళ్ళీ ఇందులోకి రాలేవు. ఇదే, దిస్ ఈజ్ యువర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లైఫ్. ఓన్లీ లైఫ్, యు హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. ఈ ఒక్క లైఫ్నే సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇది అర్థమైతే, ఏమంటే ఒక్కటేనా, ఈ ఒక్కటే, ఇంక మళ్ళీ లేదా, లేదు, మళ్ళీ రాము, ఈ దెబ్బతో పోతాం, పోతే ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. అది ఇప్పుడే ఏమైనా చేయాలా, ఇప్పుడే చేయాలి. మంచి అయినా ఇప్పుడే, చెడైనా ఇప్పుడే. పనికిమాలిన బతుకు బతికినా ఇక్కడే, పనికొచ్చే బతుకు బతికినా ఇక్కడే, యథార్థంగా జీవించిన ఇక్కడే, నీతి తప్పి గతి తప్పి బతికినా ఇక్కడే. చావుకు ముందే డిసైడ్ అయిపో, చావుకు ముందే నువ్వేం చెయ్యాలో నిర్ణయించుకో అనే వాస్తవాన్ని బైబిల్ బోధిస్తోంది. అందుకే జననం, జీవనం, మరణం, మధ్యలో మానవ గమనం. ఈ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బెటర్. ఎందుకంటే ఇది ఎండ్ కాదు, ఇది అంతం కాదు, ఇది మరో జీవితానికి ఆరంభం. మరణం అనుకుంటున్నాం కదా, ఈ లోకంలో అది మరణం ముగింపే. ఈ లోకం వరకు మరణం అంతిమ ప్రస్థానం. ఈ లోకం వరకు మరణం ముగింపే, ఈ లోకం వరకు. కానీ ఈ లోకాన్ని దాటితే మరణం ముగింపు కాదు, ఈ లోకాన్ని దాటితే మరణం ప్రారంభం. ఈ లోకంలో మరణం ముగింపు, ఈ లోకం తర్వాత మరణం ప్రారంభం. ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే ఎలా పడితే అలా జీవించరు, కొంచెం ఆగుతారు. ముఖ్యంగా యవనస్తురాళ్ళు ఈ మధ్యలను పట్టుకోలేకపోతున్నాం. మరీ భయంకరంగా తగలడిపోయారు, మరీ దారుణం. చెప్తే వింటారా అంటే వినరు. ఇక్కడ మాత్రం ఎలాగ ఉంటారు, ముసుగులేసి కూర్చొని ఆడపిల్లలు. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్నలను ఆటాడించేస్తున్నారంట. ఇక్కడ ఇలా ఉంటారు మగపిల్లలు, ఇంటి దగ్గర అమ్మో వాళ్ళ అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు, ఎవడి మాట వినరు. అంటే వాళ్ళకి ఇంక అంతే. అది ఎందుకు బుర్ర లోపలికి గుజ్జు లోపలికి జ్ఞానం వెళ్ళలేదు. కొంచెం జ్ఞానం వెళితే జ్ఞానయుక్తంగా ఉండేవారేమో. యువతులు కాదు, పెద్దోళ్ళు అలాగే తగలడ్డారు ఇంచుమించుగా. కారణం ఆర్పేస్తాడన్న భయం లేదు, ఆర్పబడిన తర్వాత ఏంటనే ఆలోచన లేదు. వీటన్నిటికంటే ముందు జ్ఞానశూన్యులుగా మిగిలిపోతున్నారు. ఒక్క జ్ఞానం మనిషి మనసులోకి వెళ్తే ఒకే ఒక జీవితం ఎలా అలంకరించుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తాడు, ఎలా తగలేసుకుంటే బాగుంటుందా అని ఆలోచించడు. కనుక రాత్రి మీ కన్నులు తెరిపించబడితే, ఒక్క మాట మీ హృదయంలోనికి వెళ్ళినా, మీరు ఆలోచనలో పడితే, ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్పిన సంగతులు నిజమా కాదా ధ్యానించండి మనస్ఫూర్తిగా. ధ్యానిస్తే ప్రభు మీ కన్నులు తెరుస్తాడు, ప్రభు మీకు వివేకం అనుగ్రహిస్తాడు, ప్రభు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ లోపల వాక్యం ఫలించడం మొదలవుతుంది. రేపు కూడా రండి, రేపు చివరి రోజు. చాలా విలువైన సంగతులు రేపు ఇంకా డీప్గా మీతో మాట్లాడతాను.
జస్ట్ ఈ రోజంతా ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. రేపు ఇంకా చాలా లోతైన సంగతులు మనం దైవ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం, బలపడదాం. ఈరోజు మీరు చెప్పండి, నాకు దేవుని వాక్యం ఈరోజు నాతో మాట్లాడినట్టుగా నా మనసు చెప్తోంది అన్న వాళ్ళు చేయి చూపించండి. దేవుని వాక్యం నాతో మాట్లాడుతోంది అన్న వాళ్ళు చూసారా? చాలా సంతోషం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చాలా మందితో దేవుని మాటలో, దేవుని మెల్లనైన స్వరం చాలామంది హృదయాలలో వినబడుతోంది. అది మీరు మాత్రమే ఫీల్ అవ్వగలరు. ఇది ఒక చాలా అద్భుతమైన ప్రక్రియ. నిజం, వాక్యం చెప్పేది మనిషి అయినా చెప్పేది దేవుని వాక్యం కనుక వింటున్నటువంటి మన హృదయాలు దాన్ని అంగీకరిస్తే మన మనసు చెప్పేస్తుంది, నిజమే, దేవుని స్వరం నీతో మాట్లాడుతోంది, దేవుని స్వరం నిన్ను హెచ్చరిస్తోంది, దేవుని స్వరం నిన్ను గద్దిస్తోంది. ఆ భయం మనలో పుట్టిస్తాడు ఆయన. దేవుని వాక్యము వినుట తోడనే వెలుగు కలుగును అన్నాడు. నిజమే, వాక్యం విన్న వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాక్యం విన్న వాళ్ళ జీవితాలు వెలిగింపబడతాయి. వాక్యం ఎవరి హృదయంలోకి అయితే వెళుతుందో వాళ్ళ జీవితాలు అద్భుతంగా మలచబడతాయి. కనుక ఈ రాత్రి ఆయన వాక్య దర్శనం మీ హృదయాలను తాకితే, మీ హృదయాలలోనికి వెళితే ఆయన వాక్య దర్శనం, మీరు ధన్యులు. రేపటి దినాన మీరు మీతో పాటు అనేకులను వెంటబెట్టుకుని రండి. ఈ సత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేద్దాం, విశ్లేషణ చేద్దాం, నేర్చుకుందాం. ప్రభు పాద సన్నిధిలో కృపను పొందుకుందాం. ఏం పొందుకుందాం? ఆయన కృపను పొందుకుందాం. ఆయన కృపను పొందుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ త్వరపడి రండి, మీతో పాటు అనేకులను వెంటబెట్టుకుని రండి. రేపు చివరి రోజు త్వరగా ప్రారంభించుకుందాం. అనేక సంగతులు మనం నేర్చుకుందాం. దేవుడు అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ వర్తమానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. నిజమే ప్రభా, మా జీవితాలు ఏ పాటివి, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు తండ్రి. మేమున్నంతకాలం మీ కృప వలననే ఉన్నాం, మీ కృప వలననే జీవిస్తున్నాం. మేము బ్రతికినంతకాలం మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ జీవించడానికి సహాయం దయచేయండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి, మీ అభిషేకమును మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి, విత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, వేదిక మీద ఉన్న సేవకుల్ని, వారి సంఘాలని, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకుల్ని, వారి సంఘాలని, ఇక్కడికి విచ్చేసిన మీ బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, మరిన్ని దీవెన ఆశీర్వాదాలతో నింపి రేపటి దినాన ఇంకను ఘనంగా మీ నామానికి మహిమకరంగా ఈ సభను జరిగించమని, అలాగే ఈ సభ నిమిత్తం కష్టపడుతున్న బిడ్డల్ని, వారి కుటుంబాలని, ఈ సభలో ఏర్పాటు చేసిన బిడ్డల్ని, వారి కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.